నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్ కూనవేణు విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో, తెలంగాణ యువజన సంఘాల సంఘ ఆధ్వర్యంలో ఐటీ వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ మధ్యకాలంలో స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే మన భూమాలయం జిల్లాలు చూసుకుంటా ఎంతో మంది ముడిసిపోయినటువంటి పరిస్థితులు, కారోబార్లు కూడా పక్కకు పెట్టేసి దేశభక్తి సాగుతున్న అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ఆనాడు స్వాతంత్రం కోసం పెళ్లి చేసుకోకుండా మొత్తం సర్వం దేశం కోసం త్యాగం చేసినటువంటి భగత్ సింగ్ అన్నటువంటి దేశం భారతదేశం, అదేవిధంగా ఆజాద్ అన్నటువంటి దేశం మన భారతదేశం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది వీరులు అన్నటువంటి దేశం మన భారతదేశం. కనుక భారతదేశం అంటే ఒక పుణ్యదేశం. ఆ పుణ్యదేశం నిజంగా చెప్తున్నా కదా, మన తివారీ, చంద్రశేఖర్ తివారీ అనేటువంటి ఒక గొప్ప స్వాతంత్ర వీరుడు. ఆయన 15 సంవత్సరాలు ఉన్నది. ఆనాడు విదేశీ వస్తువులను బహిష్కరించాలనే దాని మీద పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తే ఆయనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు లాఠీల దెబ్బలు కొట్టేటువంటి పరిస్థితి ఉంటే, ఆనాడు తివారీ ఒక రాయి తీసుకొని పోలీసులు ఎత్తి వాళ్ళ కొడితే ఆయనను పట్టుకొని పోలీస్ స్టేషన్ల కోర్టు కూడా బంధించడం జరిగింది. కోర్టు అని పేరేపారంటే ఆజాద్ అనేటువంటి ముచ్చట చెప్పిండు. మీ యొక్క నివాసం ఎక్కడంటే ఇన్కిలాబ్ అనేటువంటి ముచ్చట చెప్పిండు. దాని తర్వాత ఈ యొక్క లక్ష్యం ఏందనేటువంటి దాన్ని అడిగితే, నీ యొక్క అడ్రస్ ఏం అడిగితే భారతదేశం అనేటువంటి ముచ్చట చెప్పిండు. ఈయన చాలా మా దేశభక్తి నిండినటువంటి 15 సంవత్సరాలటువంటి ఆజాద్, ఆయనకు సంబంధించినటువంటి ఆయనను 15 కరోనా దెబ్బలు కొట్టాలనేటువంటి దాని మీద ఆనాడు చెప్పగానే చిన్న పిల్లగాడు నునుగు మీసాలన్నటువంటి నూతన ఎవరునైనటువంటి ఆజాద్ నడి కూడా చేతులు కట్టేసి ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే, ప్రతి దెబ్బకు భారత్ మాతాకి జై, ప్రతి దెబ్బకు 15 దెబ్బలు కొడితే మొత్తము రక్తం మరకలైపోయి, మొత్తం చెండకొలతో కొడితే మొత్తం రక్తం మరకలై మొత్తం తోలు కూడా బయటకు వచ్చినా కానీ ఏమాత్రం చలించకుండా, ఆంగ్లేయులకు ఏమాత్రం బెదిరిపోకుండా చాలా ధైర్య సాహసాన్ని ప్రదర్శించినటువంటి వీరున్నటువంటి గడ్డ మన భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి సవినయంగా తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇక భగత్ సింగ్ విషయానికి వస్తే 3 సంవత్సరాలప్పుడు చెట్టు నాటినప్పుడు నాయన అడిగిన, నాయన ఈ చెట్టు నాటితే తుపాకులు వస్తాయా, ఈ తుపాకులతో ఆంగ్లేయుల్ని కాల్చేసి మనకి ఇచ్చేస్తారనేటువంటి దాని మీద చిన్న వయసు 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఇచ్చేసిండు. 13 సంవత్సరాలప్పుడు జలియన్ వాలా బాగ్లా దయ్యార్ అనేటువంటి ఒక దయ్యం లాంటి ఒక వ్యక్తి కొన్ని వందల మందిని విచక్షణ రహితంగా కాల్చేసి చంపితే, ఆనాడు భగత్ సింగ్ ఆ ప్రాంతం పోయి ఆ రక్తాన్ని ముద్దాడి ఆ రక్తం తీసుకొచ్చి నాకు స్వాతంత్రమే లక్ష్యం అనేటువంటి దాని మీద కానీ 24 సంవత్సరాలకే ఉరికమ్మం ఎక్కి ఒక్క భగత్ సింగ్ చంపుతున్నచ్చు, కానీ లక్షల మంది భగత్ సింగ్లు పుడతారనేటువంటి దాని మీద ఆంగ్లేయుల యొక్క గుండెల్లో ఒక గుణపం లేక ఒక ధైర్య సాహసాన్ని ప్రదర్శించినటువంటి వీరులు అన్నటువంటి దేశం మన భారతదేశం అనే విషయాన్ని కూడా మీ